తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త స్కాము బయటపడింది. ఇటు హోటల్స్, రెస్టారెంట్కి సంబంధించి ఏదైనా హోటల్స్ బిల్లింగ్ సర్వర్ డేటా ఒకటి వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ని తీసుకొని సో వాళ్ళకి ఇయర్లీ ఇంతని ఇస్తారు. సో ఆ సాఫ్ట్వేర్ డేటాలో ఎవరైతే కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ మెనూ అంతా కూడా దాంట్లో ఉంటుంది, బిల్లింగ్ కూడా దాంట్లో బిల్లింగ్ సిస్టమ్ ఉంటుంది. కానీ ఎక్కడైతే హోటల్స్ కానీ లేకపోతే రెస్టారెంట్కి సంబంధించిన వాళ్ళు పన్ను ఎగవేత, ఐటీకి పన్ను ఎగవేతకి చేసేందుకు కొత్త స్కామ్స్ చేస్తూ ఇటు ఆ బిల్లింగ్ సర్వర్ డేటాకు సంబంధించి వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో దాంట్లో మంత్లీ అయ్యే లోపల కానీ లేదంటే ఇయర్లీ వచ్చినప్పుడు చాలా తక్కువ మొత్తంలో బిల్లింగ్స్ చూపించడం, ఇటు ప్రభుత్వానికి సంబంధించి ఆదాయ పన్ను ఎగవేయడం జరుగుతుంది. దీన్ని గమనించిన ఐటీ శాఖ ఎక్కడైతే వీళ్ళు బిల్లింగ్ సర్వర్ డేటా ఏ కంపెనీది వాడుతున్నారో సో ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేస్తే ఇటు వీళ్ళు ఇచ్చిన డేటాకి ఆ కంపెనీ ఇచ్చిన డేటాకి బ్యాకప్లో కంపెనీ దగ్గర ఉంటుంది కాబట్టి చాలా వ్యత్యాసం రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తుంది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చార్టెడ్ అకౌంట్ జగపతి బాబు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ హోటల్స్, రెస్టారెంట్స్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు సార్? ఈ స్కామ్ ఎట్లా చేస్తున్నారు? ఈ రెస్టారెంట్ స్కామ్ ఏదైతే మీరు ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో దీనికి వాళ్ళు స్పెషలైజ్డ్ పిఓఎస్ అని ఒక సాఫ్ట్వేర్ వాడతారండి. ఇది కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైనా కానీ వాళ్ళకు ఒక ఆప్షన్ ఇస్తారు. ఏమని, ఇప్పుడు ఒక పర్సన్ రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు మనం క్యాష్ కడతాం ప్లస్ ఆన్ అకౌంట్ చేస్తాం. క్యాష్ కట్టిన సేల్స్ మొత్తాన్ని డిలీట్ చేసుకునే ఆప్షన్ వాళ్ళకి ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం క్యాష్లో పే చేసినా మనం GST 5% అని యాడ్ చేసి పే చేస్తున్నారు. ప్లస్ దానికి టోటల్ సేల్ వాళ్ళు ఇంత అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్కి బుక్ చేయాలి. సో ఇప్పుడు క్యాష్లో డిలీట్ అయిన 5% మన దగ్గర నుంచి కలెక్ట్ అయిన ట్యాక్స్ వాళ్ళు ఇవ్వట్లేదు. ఇది ఫస్ట్ స్కామ్. నెక్స్ట్, ఇప్పుడు ₹1 కోటి నాకు ఒక రెస్టారెంట్కి టర్న్ ఓవర్ జరిగిందని అంటే దాంట్లో అట్లీస్ట్ ఒక 30% నాకు క్యాష్ సేల్ ఉంటుంది. అప్పుడు ఈ 30% నేను ఇన్కమ్ ట్యాక్స్కి డిక్లేర్ చేయను. సో నాకు 70% చేస్తాను. ఎందుకంటే ఆన్ అకౌంట్లో వచ్చిందంతా నాకు వైట్గా ప్రూవ్ అవుతుంది. అది ఎవరైనా చెక్ చేసినా అర్థమైపోతుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో కానీ ఇప్పుడు వీళ్ళు డిలీట్ చేసిన డేటా మొత్తం సర్వీస్ ప్రొవైడర్ దగ్గర సర్వర్లో బ్యాకప్ ఉంటుంది. సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ AI టెక్నాలజీస్ అన్ని బ్లాక్ చైన్ అన్ని తీసుకొని వచ్చి అడ్వాన్స్డ్గా ఈ సర్వీస్ ప్రొవైడర్స్ బ్యాకప్ డేటా నుంచి రెస్టారెంట్స్ డేటా తీస్తే ఆల్మోస్ట్ ఆల్ దేర్ వాజ్ 40 to 50% ఆఫ్ అండర్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఆల్ రెస్టారెంట్స్. సో దట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు చూసినట్టయితే 40 రెస్టారెంట్స్ దగ్గర 400 కోట్లు దగ్గరగా అండర్ రిపోర్ట్ అయింది ఇన్కమ్ అని చెప్తున్నారు. సో ఇండియాలో చాలా ఉన్నాయి. ఎలా జరుగుతుందన్నది ఇంకా మనమే ఆలోచించుకోవచ్చు ఎంత పెద్ద స్కామ్ జరిగిందన్నది. సో మీరు చెప్తున్న లెక్క ప్రకారం అంటే క్యాష్ పేమెంట్ చేసిన మొత్తం కూడా డిలీట్ ఆప్షన్ కొట్టేస్తున్నారు. సో ఆన్లైన్ చేసిన మాత్రం లెక్క పర్ఫెక్ట్గా వెళ్తుంది అనుకోవచ్చు, లేకపోతే అక్కడ కూడా ఏమైనా ఆన్లైన్లో కూడా కొంత స్కామ్ జరిగే అవకాశం ఉందా? ఇక్కడ కూడా అది రెస్టారెంట్ ఆబ్వియస్లీ సర్ప్రైజ్ చేస్తున్నారండి. ఇప్పుడు ఎట్లా డిసైడ్ అయిందంటే టోటల్ ఇన్కమ్ వచ్చింది, మనం ట్యాక్స్కి ఎందుకు కట్టాలి, దాని గురించి తక్కువ కట్టించుకోవాలి కదా. అక్కడ కూడా సపరేషన్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఎక్కడైనా సపరేషన్ ఎంత డిక్లేర్ చేయాలన్నది వాళ్ళు ఎంత చూపించుకోవాలన్నది అది చూసుకొని ఇంతవరకే డిక్లేర్ చేస్తున్నారు. ఇంకొకటి కూడా ఇంకొక రూట్లో ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ ఫర్మ్స్ ఓపెన్ చేస్తున్నారు. వీళ్ళే డిఫరెంట్ ఫర్మ్స్ ఓపెన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్లో ఆబ్వియస్లీ దేర్ ఆర్ చిన్న లూప్ హోల్స్, ఇవన్నీ కామన్ ఎక్కడైనా ఉండడమే. ఇప్పుడు 20 lakhs దాటితే GST ఉండదు. ఫుడ్ లైసెన్స్ ఒకటి ఉంటే సరిపోతుంది రెస్టారెంట్ రన్ చేయడానికి. సో నాకు ఆ 20 lakhsలో ఈ ఫారం బుక్ చేసి 20 lakhsలో ఇంకో దాంట్లో బుక్ చేసి దాంట్లో నాకు ఇంతే ప్రాఫిట్స్ మిగిలిన అని ఎక్స్పెండిచర్ని పెంచుకునే చూసి, ఎందుకంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మీద GST లేదు, అది ఎంత ఖర్చు అయిందో కూడా తెలియదు, క్యాష్లో వెళ్తుంది. సో నా ఎక్స్పెండిచర్ని పెంచుకొని నాకు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్కి డిక్లేర్ చేసి తక్కువ చేసుకొని ఆబ్వియస్లీ వాళ్ళు అది చేస్తున్నారు. డెఫినెట్గా ఒక డౌట్ వస్తుంది, మనం రెస్టారెంట్కి వెళ్తాము, ఏదో ఫుడ్ తింటాము, సపోజ్ ఒక 4-5 thousand అయింది, అక్కడున్న QR కోడ్ అతను ఇస్తాడు, ఆ QR కోడ్కు మనం స్కాన్ చేసి మనీ పే చేస్తాం. నిజంగా ఇంతగా ఆ QR కోడ్ ఆ రెస్టారెంట్కి సంబంధించిందా కాదా, లేకపోతే ఫర్మ్ అకౌంట్కి సంబంధించిందా కాదా, లేకపోతే కొన్ని స్కామ్స్ జరుగుతున్నాయి అన్నారు, దాంట్లో ఉన్న పార్ట్నర్స్ లేకపోతే ఇతర వాళ్ళే అక్కడ స్కాన్ వాళ్ళ సపరేట్గా వాళ్ళ పేరు మీద పెట్టి ఉంటున్నారు అంటున్నారు. సో ఇట్లా కూడా స్కామ్ జరిగే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉందండి. ఇప్పుడు QR కోడ్లో ఆ పేరు వస్తుంది తప్ప మన రెస్టారెంట్ పేరు వస్తుందని చెక్ చేసే వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు వాడు QR కోడ్ ఇచ్చాడని మనం QR కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నాం. అందుకే నన్ను మల్టిపుల్ పర్సన్స్ QR కోడ్లు ఇచ్చి 20 lakhs అట్లా బైఫర్కేషన్ చేసుకొని అక్కడ రిపోర్టింగ్ సర్ప్రైజ్ చేసి టోటల్ రెస్టారెంట్ మీద చూస్తే బిల్లింగ్ తక్కువ ఉంటుంది. అండ్ ఎనీవేస్ బిల్లింగ్ సాఫ్ట్వేర్లో నాకు డిలీట్ ఆప్షన్ ఎనీవేస్ నా దగ్గర ఉంది. సో ఆ ఆప్షన్ డిలీట్ చేసేసుకుంటే ఆబ్వియస్లీ ఎవరైనా వచ్చినా కానీ సాఫ్ట్వేర్లో నాకు ఇంతే బుక్ అయిందని చూపించుకోవచ్చు. ఇట్లాగే చేస్తున్నారు. ఇప్పుడనే కాదు, గత ఇయర్స్ నుంచి జరుగుతున్న స్కామ్ ఇది కొత్తగా వచ్చింది కాదు. బట్ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే IT డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కొంచెం దీని గురించి
అవేర్నెస్ తెచ్చుకొని ఇలా జరుగుతుందని అప్పుడు బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఎవరైతే ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డేటా తీసుకుంటే ఒకవేళ ఇక్కడ బుక్ చేసిన అక్కడ బుక్ అయిన బిల్లింగ్ డేటాకి ఇక్కడ వీళ్ళు చూపించే డేటాకి చాలా డిఫరెన్స్ ఉంది. సో దట్స్ హౌ ది స్కామ్ హ్యాస్ కేమ్ అవుట్. సో ఇప్పుడు ఈ స్కామ్స్ బాగా బయటకు వచ్చినాయి దేశవ్యాప్తంగా అనేక చోట్ల కొన్ని వేల కోట్లకి వెళ్ళిపోయింది. అవునండి. నిజంగా చెప్పాలంటే కొన్ని రెస్టారెంట్కి అసలు జిఎస్టీ ఉందో లేదో కూడా తెలియదు. సో దీన్ని చెక్ పడాలంటే అంటే నిరంతరం ఏమైనా చెకింగ్ ఉండాలా లేకపోతే అధికారులు ఎట్లా సార్? సార్ బేసికలీ నీకు అధికారుల దగ్గరికి వెళ్ళే ముందు మనం చెక్ చేసుకోవాలి సార్. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 అసలు ముందు రెస్టారెంట్ ఫుడ్ లైసెన్స్ అక్కడ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా, జిఎస్టీ కడుతున్నప్పుడు ఈ 5% జిఎస్టీ పే అవుతుందా లేదా, ఆ అకౌంట్ క్యూఆర్ స్కానర్ చూసేటప్పుడు ఆ క్యూఆర్ స్కానర్ రెస్టారెంట్ పేరు మీద ఉందా లేదా, ఇవన్నీ మన సైడ్ నుంచి చెక్ చేసుకున్న పాయింట్లు. ఇవన్నీ చెక్ చేసుకొని మనం క్యాష్ మూవ్మెంట్ని ఎంత తక్కువ చేయగలిగితే అంతా ఆన్ అకౌంట్ రెస్టారెంట్కి. ఆన్లైన్ పేమెంట్ ఎక్కువగా ఆన్లైన్ పేమెంట్ జరగడం వల్ల సో ఈ కొంచెం స్కామ్ తగ్గే అవకాశం ఉందని మీరు అంటున్నారు యాజ్ ఎ చార్టెడ్ అకౌంట్? తప్పకుండా ఉందండి, తప్పకుండా ఉంది. ఎందుకంటే ఆన్ అకౌంట్ వెళ్ళింది బై డిఫాల్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు అన్ని ఏ టూల్స్ చెక్ చేస్తుంది. అకౌంట్ ఆటోమేటిక్గా స్టేట్మెంట్లో ఎంత క్రెడిట్స్ వచ్చినాయో ఆటోమేటిక్గా చెక్ అవుతుంది. సో ఆ రెస్టారెంట్ అకౌంట్లోకి వెళ్తుందా లేదా అన్నది మేజర్ కన్సర్న్. అందులోకి వెళ్తే డెఫినెట్లీ వాళ్ళు అండర్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్ కుదరదు. అండ్ ఇప్పుడు స్విగ్గీ జొమాటోస్ చేస్తున్నాం, అదంతా ఆన్లైన్ బుకింగే అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఈ కామర్స్ అగ్రిగేటర్స్ నుంచి మనం బుకింగ్ చేసుకుంటున్నాం, స్విగ్గీ కానీ జొమాటో కానీ ఏదైనా కానీ, వాటి గురించి ఏవైతే మనకి ఇప్పుడు ఆర్డర్స్ వస్తున్నాయో పక్క ఆన్ అకౌంట్ వెళ్తున్నాయి కాబట్టి దానికైతే వాళ్ళు కంపల్సరీ రికార్డ్ చూపించుకోవాల్సిందే. మనం రెస్టారెంట్లు చూసుకోవచ్చు, స్పెషలైజ్డ్ సర్వీస్కి సంబంధించి అక్కడ రెస్టారెంట్ వాళ్ళ దగ్గర ఒక ట్యాబ్లోనో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ల్యాప్టాప్లో ముందుగా మనం ఇచ్చిన ఆర్డర్ని ఫిక్సప్ చేసుకుంటారు. సో దాని ద్వారా ఎక్కడైతే మనం వాళ్ళు తీసుకున్న ఏ కంపెనీకి సంబంధించిన ఆ కంపెనీకి సంబంధించిన డేటాలో మాత్రం వీళ్ళు డిలీట్ చేసినా మొత్తం అక్కడ మాత్రం రిజిస్టర్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంటు డైరెక్ట్గా రెస్టారెంట్లకు ఏదైతే సర్వీస్ డేటా అందిస్తున్నారో ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి పూర్తి డేటా తీసుకొని వీళ్ళు ఇచ్చిన ఇయర్లీకి మ్యాచ్అప్ చేసి చూస్తే చాలా దారుణంగా ఉంది. సో అందుకని రైడ్ చేసి పట్టుకుంటున్నారు. ఇక్కడ పూర్తిగా 2 రకాలుగా స్కామ్ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకటి ఇటు క్యాష్ పేమెంట్ వల్ల దాదాపు 90% స్కామ్ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఆన్లైన్ పేమెంట్కి సంబంధించి క్యూఆర్ కోడ్లు ఏదైతే రెస్టారెంట్ పేరు మీద కాకుండా పర్సన్స్ మీద ఉన్న క్యూఆర్ కోడ్స్ పెట్టడం. సో దానికి మనం ఎవరైతే కస్టమర్ దానికి ఫోన్పే చేయడం వల్ల కూడా ఆ విధంగా రెస్టారెంట్ పేరు మీద ఒకేసారి ఒక అప్రాక్సిమేట్లీ మంత్లీ ₹1 కోటి వస్తే అది దాదాపు 5 మంది షేర్ చేసుకోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ తగ్గే అవకాశం ఉంది. సో ఈ 2 విధాలుగా స్కామ్స్ జరిగిందంటూ కూడా ఆయన చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.